హాయ్ అండి, నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీ జక్కులాస్. ఇవాళ అయితే మీరు ఎప్పుడు చేసే కాకరకాయ కూరలా కాకుండా కొద్దిగా స్పెషల్గా చేసి చూపిస్తాను. ఈ విధంగా ట్రై చేసి చూసారంటే చేదు అనేది అస్సలు తగలదండి. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకోవాలని అనుకుంటారు. ఇలా ఫ్రై చేసినా కూడా రైస్లోకి కూడా చాలా చక్కగా కలిసిపోయి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చపాతీలోకైనా జొన్న రొట్టెలోకైనా కూడా అద్భుతమైన రుచితో ఈ కాకరకాయ కూర ఎలా చేసుకోవచ్చో ఇవాళ వీడియోలో అయితే మీకు షేర్ చేసేస్తాను. మరి ఆలస్యం ఎందుకు, ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కాకరకాయలను అయితే శుభ్రంగా ఇలా పైన తొక్క అయితే తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలన్నమాట. వీలైనంత చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. వీటన్నిటిని ఇలా ఒక ప్లేట్లోకి అయితే కట్ చేసి తీసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకోవాలన్నమాట. కాస్త హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేడి చేసేసుకొని ముందుగా తరుక్కొని పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలను అన్నిటినీ ఒకేసారి ఇందులోకి అయితే వేసేసుకోవాలన్నమాట. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని కాకరకాయలను బాగా వేగించేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ నిదానంగా వేగించేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేగించామంటే ముక్క త్వరగా నల్లగైపోయి లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది, కూర అంత రుచిగా రాదు. కాబట్టి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయ బాగా వేగిపోయే వరకు ఇలా వేగించేసుకోవాలి. మనం చేసే కూర టేస్ట్ అనేది ఈ కాకరకాయ వేపుకునే దాంట్లోనే ఉంటుంది, గుర్తుంచుకోండి. కాబట్టి కాకరకాయని బాగా వేగించేసుకోవాలి. కాకరకాయలో ఉండే చెమ్మ మొత్తం ఇలా ఎగిరిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసేసుకొని మరొకసారి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ రంగు మారే వరకు బాగా వేగించేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న రంగులోకి మారే వరకు వేగించేసుకొని ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి పక్కకైతే తీసేసుకోవాలి. వేగిపోయినటువంటి కాకరకాయ ముక్కలన్నింటినీ ఇలా పక్కకైతే తీసేసుకొని కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇందులోనే జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పును కూడా బాగా వేగించేసుకోవాలన్నమాట. ఆ తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి ఎర్రగడ్డని 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఎర్రగడ్డ కాస్త మగ్గిపోయిన తర్వాత ఇందులోనే ఒక పిడికెడు కరివేపాకు, ఇంకా 2 లేదా 3 టమాటాలను కూడా సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. టమాటో బాగా మగ్గిపోయే వరకు నిదానంగా వేగించేసుకోవాలన్నమాట. మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల వరకు సిమ్లో పెట్టేసి మగ్గించుకున్నామంటే టమాటో ముక్కలు అనేటివి మెత్తబడిపోతాయి. టమాటో ముక్కలు ఇలా బాగా మెత్తబడిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారాన్ని కూడా వేసేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలన్నమాట. ఎండు కొబ్బరి పొడి కంపల్సరీగా వేసుకోవాలండి, అప్పుడే ఈ కూరకు రుచి అనేది చాలా బాగుంటుంది. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత చివరగా ఒక పిడికెడు కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని ఇలా పొడి పొడిలాడే వరకు బాగా మగ్గిచ్చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ కాకరకాయ కూర ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా చేశారంటే తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా కాకరకాయ కూర అనేది తినేస్తారనమాట. మనకి కాకరకాయ అనేది కూడా అస్సలు కనుక్కోలేరు, చేదు అనేది తగలకుండా ఎంతో టేస్టీ కూర అనేది రెడీ అయిపోతుంది. మరి ఈ విధంగా చేశారంటే ప్రతి ఒక్కరూ ఇంట్లో ఇష్టంగా తింటారనమాట. మరి ఈ కూరని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కంపల్సరీగా షేర్ చేయండి. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి కొత్తగా మన ఛానల్ని చూసే వరకైతే సబ్స్క్రైబ్ చేసేయండి.